చేసాం. ఆ మిగిలిన 4 కూడా వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. అలాగే ఎయిర్‌పోర్ట్ ఇక్కడే ఉంది, హాఫ్ అన్ అవర్ దూరం. ఆ ఎయిర్‌పోర్ట్ అన్ని పర్మిషన్స్‌తో పాటు నాన్నగారి టైంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా పర్మిషన్స్‌తో పాటు రెడీ అయింది. కానీ వాళ్ళు అది కూడా ముందుకు తీసుకువెళ్ళలేదు. జస్ట్ రీసెంట్‌గా వాళ్ళొచ్చి ఏదో శంకుస్థాపన చేసేసారు. ఒక షో వర్క్ అనమాట. జస్ట్ ఒక శంకుస్థాపన. నేనేదో చేస్తున్నానని చూపెట్టుకోటానికి. మీరు 2019లో ఓటమి తర్వాత అప్పటినుంచి కూడా జనాల మధ్య తిరుగుతున్నారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలకు అన్నింటికి వెళ్తున్నారు. ఆహ్, చాలా అంటే వాళ్ళు చేసిన ఏదైతే పిలిపిస్తుందో పార్టీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీకు ఎలా వినిపిస్తుంది? ప్రజల వాయిస్ ఏ విధంగా వినిపిస్తుంది అసల ఫస్ట్ మీకు? ప్రజలైతే ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడా ఈ ప్రభుత్వం అయిపోతది? ఎస్పెషల్లీ ఈ 3 మంత్స్ ఎప్పుడు అయిపోతది? వాళ్ళు పూర్తిగా ఫెడప్ అయిపోయారు. ఇది ఎప్పుడు అయిపోతది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఎందుకండి ఆ అన్రెస్ట్ ఎందుకొచ్చింది ప్రజలకసలు ఎక్కువ? అంటే వాళ్ళు ఫెడప్ అయిపోయారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక ఫిజియోథెరపిస్ట్‌ని కలిసాను ఇలాగా పాదయాత్ర చేస్తుంటూ. ఆవిడైతే ఏమంది ఆవిడ పీజీకి యాక్చువల్‌గా ఆవిడ పీజీ చేయాలని అనుకుంది. కానీ రీయింబర్స్‌మెంట్ తీసేశారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. సో, ఆ పీజీకి ఆవిడ చేయలేకపోయింది. బట్ దాని ముందుల రీయింబర్స్‌మెంట్ ఉండేది. సో, ఆవిడ కెరియర్ ఒక లైన్‌లో ఆలోచించింది. గానీ అది చేయలేకపోయింది కాబట్టి న్యాచురల్‌గా కొంత నిరాశ డెఫినెట్‌గా యూత్‌లో ఉంటది. అలాగే నిరుద్యోగ యువత ఏ విధంగా ఉందంటే మనకి ఆహ్, స్టాటిస్టిక్స్‌లోనే 6,12,000 నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నారు. వీళ్ళేమో గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేదు, ప్రైవేట్ జాబ్స్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమల్ని కూడా వాళ్ళు ప వాళ్ళే పరిగెత్తిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డికి నమస్కారం పెట్టి పరిగెత్తిపోయారనమాట. ఈ వైజాగ్, విజయనగరం ఈ రోడ్ మీద చూస్తుంటే ఎన్ని ప్రాజెక్ట్స్ తెచ్చామండి. అదాని డేటా కేబుల్ సెంటర్ అంటే బిలో ద సీ నుంచి కేబుల్స్ ఏసే ప్రాజెక్ట్ అంత పెద్ద పరిశ్రమ తెస్తే వాళ్ళు అది కూడా ముందుకు తీసుకువెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత ఎంత విఫలమయ్యారో మనం ఆలోచించాలి. అదే కాకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్, అలాగే లులు సెంటర్ ఎన్నో పరిశ్రమలు తెచ్చారండి. ఇవన్నీ మనం కోల్పోయాం. ఇన్ని ఉద్యోగ అవకాశాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అన్నీ కోల్పోయాం. అది ప్రజలకి అర్థమవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ నిరుద్యోగ యువత వాళ్ళకి అర్థమవుతది కదండీ! మనం ఇన్ని అవకాశాలు కోల్పోయామని వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతది. మీరు ఉద్యోగాల కోసం మాట్లాడారు కాబట్టి, ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా విజయనగరం,